బి.ఆర్. అంబేడ్కర్ గారి కథ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రేరణాత్మకమైన జీవన గాథలలో ఒకటి. భీమ్రావ్ రామ్జీ అంబేడ్కర్ 1891 సంవత్సరం 14న మహారాష్ట్రలోని మౌలో గ్రామంలో జన్మించారు. ఆయన చిన్నతనంలోనే సమాజంలో ఉన్న అణగారిన వర్గాలపై జరిగే అన్యాయాలను అనుభవించారు. పాఠశాలలో చదువుకునేటప్పుడు కూడా ఆయనను తక్కువగా చూడటం, నీళ్లు తాగడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం వంటి కష్టాలను ఎదుర్కొన్నారు. అయితే అంబేద్కర్ గారు ఎంతో తెలివైనవారు. కష్టాలను పట్టించుకోకుండా చదువులో ముందుకు సాగారు. ఆయన ముంబైలోని ఎల్ఫిన్స్టన్ కాలేజీలో చదివి, తరువాత అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ మరియు ఇంగ్లాండ్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నత విద్యను అభ్యసించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం ప్రారంభించారు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే విలువలను సమాజంలో స్థాపించేందుకు కృషి చేశారు. భారత రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ గారు ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన రచించిన రాజ్యాంగం ప్రతి భారతీయుడికి సమాన హక్కులను కల్పించింది. అందుకే ఆయనను భారత రాజ్యాంగ పితామహుడు అని పిలుస్తారు. తరువాత ఆయన బౌద్ధమతాన్ని స్వీకరించి లక్షలాది మంది అనుచరులను కూడా అదే మార్గంలో నడిపించారు. సారాంశం: అంబేద్కర్ గారి జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. కష్టాలు ఎంత వచ్చినా విద్యతో, పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చు. సమానత్వం కోసం పోరాడటం ప్రతి మనిషి